సివిల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మన పేషెంట్లకు పళ్ళ పంపిణీ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. కావున మరి డాక్టర్ గారు శృతి మేడం, మరి అదేవిధంగా ఆశా వర్కర్లు, దళిత మిత్రులందరికీ ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు. స్టాఫ్ గారికి కూడా మరి ఈరోజు ఏంటంటే భారతదేశంలో దళిత ఉప ప్రధానిగా, ఈ దేశంలోనే మొట్టమొదటి ఉప ప్రధానిగా ఉండి మరి భారత రాజ్యాంగంలో కార్మికులకు, కర్షకులకు మరి రిజర్వేషన్లు మరి పార్లమెంటులో కొట్లాడి మరి రిజర్వేషన్ కల్పించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత బాబు జగ్జీరావు గారు కూడా పార్లమెంటులో మరి అన్ని జాతుల కోసం మరి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి ఈ దేశంలోనే మరి పేరుగాంచినటువంటి ప్రధానమంత్రి అయ్యే స్థాయిలో ఉండి ఉప ప్రధానిగా మరి ఉన్నాడు. మరి ఈ దేశంలో మరి అనేక సేవలు చేసి మరి ఎంతో సేవ చేసినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఈ హాస్పిటల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి డాక్టర్ శృతి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవాల్సిందిగా నమస్కారం అండి. మన అసోసియేషన్ వాళ్ళందరికీ, మా స్టాఫ్ అందరికీ మరియు మా పేషెంట్స్ అందరికీ కూడా బాబు జగ్జీవన్ జయంతి శుభాకాంక్షలు. ఆయన ఆశయాలతో అందరము నిరుపేదలు, పేద ప్రజలందరూ అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాం. జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈ మన హుస్నాబాద్ వాస్తవ్యులు నివాసితులు అయినటువంటి బత్తుల చంద్రమౌళి గారు వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించు ఆ ఉత్సవాలను మా హాస్పిటల్లో కూడా నిర్వహించినట్టుకు ముందుకు వచ్చినందుకు మేము ఎంతో ఆనందంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే సందర్భంగా జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మా హాస్పిటల్కి మన పూజలు అంటాం కదా, ఆ పూజలు ఒక 4-5 మాకు స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా మేడం గారు ఓపీ చూసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా కొద్దిగా వేడిగా ఉంది. దాన్ని సందర్భంగా ఈ వేసవి కాలం సందర్భంగా పురస్కరించుకొని ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మాకు ఒక 2-3 కూలర్స్ కూడా స్పాన్సర్ చేస్తాయని ముందుకు వచ్చినందుకు మేము అభినందిస్తూ, ఇటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలను ఎవరో ఒకరు ముందుబడి ఈ జయంతి ఉత్సవాలను జరిపితే ఈ న్యూ జనరేషన్ వాళ్ళకు కూడా వాళ్ళ గొప్పతనం అందరికీ తెలిసినట్టు ఉంటుంది. ఇటువంటి దాతలు కూడా ముందుకు వస్తే ఎంతోమంది నిస్సహాయాలకు మనము ఎంతో కొంత మన ద్వారా లబ్ధి పొందిన వారు అవుతారని మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మాకు బత్తుల చంద్రమౌళి గారికి అందరికీ తెలుసు. ఈయనకు మన ఓఆర్ ప్లాంట్ ఉన్నదని అందరికీ తెలుసు. అందరికి డబ్బులకు అమ్ముతాడు కావచ్చు, కానీ మా హాస్పిటల్కి అయితే ఫ్రీగానే వస్తాడు. వాటర్ అయితే రోజు ఒక కనీసం 2-3 క్యాన్లు ఫ్రీగా డెలివరీ చేస్తాడు. ఇంతకుముందు మరి వాళ్ళ వ్యాన్ ద్వారానే మాకు ఫ్రీగా డెలివరీ ఇచ్చేది. ఈ మధ్యలో వ్యాన్ కట్ చేసి మమ్మల్ని తెచ్చుకోమంటుండు. అదొక ఫెసిలిటీ కూడా, ఆ వెహికల్ ఏదో బాగు చేయించి మాకు ఫ్రీగా డెలివరీ చేస్తే మేము సర్వదా కృతజ్ఞులము. అదొక్క మా మనవిని అంగీకరిస్తూ మాకు ఫ్యూచర్లో మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరి తరఫున మా స్టాఫ్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ. పార్లమెంటుకు యునానిమస్గా ఎన్నికైన ఆశామాషి విషయం కాదు. వాళ్ళ బిడ్డ మీరా కుమారి మన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి స్పీకర్గా ఉండి ఆమె ఎన్నో ఇబ్బందులైనా ఇలా తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయిందంటే జగ్జీవన్ గారి రక్తము ఆయన బిడ్డనే కారణం. ఆమె కూడా హైలీ ఎడ్యుకేటెడ్. ఇవాళ భారతదేశంలో మన భారత రాజ్యాంగానికి తీవ్రమైన నష్టంగా వాటిల్లేటట్టు వాతావరణం వచ్చింది. 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం అమలై. దాన్ని రాసి 77 ఏళ్ళు అవుతుంది. కేంద్రంలో మోడీ హయాంలో మరి ఆయన ఏమీ ఎవరికి చేయక 10 ఏళ్ళ అధికారంలో నుండి 400 సీట్లు వస్తే ఆయన రాజ్యాంగాన్ని మారుస్తా అని ఆయన అన్యాయాలతో కూపిస్తాడు. మన కర్ణాటకలో కూడా ఒక బీజేపీ నాయకుడు మాట్లాడిండు. భారత రాజ్యాంగం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 389 మందిలో బాబు జగ్జీవన్ రావు గారు కూడా ఒక సభ్యులు. భారత రాజ్యాంగ నిర్మాణంలో హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే మనం మాన్య డాక్టర్ బాబు జగ్జీవన్ రావు మాజీ ఉప ప్రధానమంత్రి గారి జయంతిని 117వ జయంతిని మనం జరుపుకోవడం జరిగింది. మహానుభావుడు భారతదేశ రాజకీయాల్లో చాలా సుదీర్ఘకాలం అనేక పదవులు నిర్వహించి
బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, హక్కుల కోసం, అధికారుల కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాలందరూ కూడా చైతన్యవంతులై ప్రజలందరూ కూడా మేల్కొని ఈ భారత రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పొరపాటున కూడా బీజేపీ అనేటువంటిది మూడోసారి అధికారంలో రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి పొరపాటున గనక మూడోసారి మనం అధికారాన్ని అంబేద్కర్ చైర్మన్ అయితే ఆయన ఒక సభ్యుడిగా ఉండి ఆనాడు రక్షణ శాఖ మంత్రిగా ఉండి మరి భారత ఉప ప్రధాని దాకా ఎదిగి కొందరు దుర్మార్గుల కుట్ర వల్ల ఆయన ప్రధాని కాలేకపోయింది. కానీ భారత ప్రధాని అయ్యేటోడే. కానీ బాబు జగన్జీవన్ ఆశ భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ జై భీములు. మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలను వచ్చి భారత రాజ్యాంగాన్ని మనకు రచించి అందించి భారత రాజ్యాంగంలో నిమ్న జాతులకు, అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలైనటువంటి దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అనేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించినటువంటి సందర్భంలో ఆ రిజర్వేషన్లను పరిరక్షించడానికి భారత రాజ్యాంగపరంగా వచ్చినటువంటి రాజ్యాధికారాన్ని, రాజకీయ అధికారాన్ని పునిపుచ్చుకొని బాబు జగజీవన్ రావు గారు భారత ఉప ప్రధానిగా ఎదిగి మన నిమ్న జాతులకు అనేకమైనటువంటి సేవలు అందించడం జరిగింది. రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లను పరిరక్షించడానికి ఎంతో కృషి చేసిండు. ఆయన కృషి ఫలితంగానే నేటికి కూడా మనకు రిజర్వేషన్లు అనేటువంటి పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఒక డిమాండు. అదేవిధంగా మనకు రాజ్యాంగపరంగా చట్టసభల్లో ఏదైతే మహిళలకు అవకాశాలు చట్టసభల్లో 33% మరియు 50% స్థానిక సంస్థల్లో ఏ విధంగానైతే కల్పించారో మన దళితులకు కూడా పెరిగిన జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో అనేకమైనటువంటి హక్కులను కల్పించి రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎస్సీలకు ఇచ్చేటువంటి సీట్ల కేటాయింపులలో, ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కేటాయింపులలో వివక్షత గురవుతూ ఉన్నారు. తక్కువ సీట్లను కేటాయించుకుంటూ అగ్రవర్ణాలకు ఎక్కువ సీట్లను కేటాయించి చట్టసభల్లో మన ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తూ ఉన్నారు. కాబట్టి దాని కొరకు కూడా మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం, ఐకమత్యంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి లౌకికవాదమైనటువంటి పార్టీలకు మనం మద్దతు ఇచ్చి, దళిత బహుజన వాదానికి సంబంధించినటువంటి పార్టీలకు మనం మద్దతు ఇచ్చి బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ జైలు తెలియజేసుకుంటూ, బాబు జగజీవన్ రావు గారు ఒక బేబీ మినిస్టర్గా పిలువబడే మహోన్నతమైన వ్యక్తి. ఆ రోజు